మంత్రి అనగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఆలోచన ఈరోజుకి వచ్చాము, అది ఇంప్లిమెంట్ కూడా చేస్తామని మేము అనుకుంటాము. ఓకేనా? చెప్పాను కదా, ఆర్థికపరమైన అంశం దానికి కూడా బోర్డు ఖర్చుతో ఉన్నటువంటి ఈరోజు ఆర్థిక పరిస్థితి కూడా చూస్తాం. బట్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఉండే విధంగా రాజముద్రతో ఉన్నటువంటి మంచి పాస్బుక్ విత్ క్యూఆర్ కోడ్ అతి త్వరలో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ అందజేస్తారు. పూర్తిగా ప్రస్తుతానికైతే రీసర్వే అనేది ఇక్కడ పూర్తిగా జరిగినటువంటి 7,000 గ్రామాల్లో కూడా పూర్తిగా జరిగిందా లేదా, లేకపోతే ఎక్కడ జరగకుండా జరిగినట్టుగా పెట్టారా, ప్రెజర్లో చేశారా అనేది కూడా చూసుకుని ఎక్కడైతే బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయో అవన్నీ సమస్యలను పరిష్కరించే విధానంగా ఒక పూర్తిగా చేసిన తర్వాతే నెక్స్ట్ ఫర్దర్ వే పోతాం. జగనన్న కాలనీలో సెంటున్నర భూమి ఇచ్చారు కదా, వాటిలన్నింటికి ఇదే రకమైన పట్టాలు ఇచ్చారు. కన్వెన్స్ డీడ్స్ అవన్నీ 10 years తర్వాత 10 years తర్వాత ఏదైతే ఇప్పుడు అర్బన్లో కూడా అసైన్ భూమి దీని ప్రకారం ఏంటంటే 10 years తర్వాత రిలేట్ చేసుకునే విధంగా ఇచ్చారు. దీనికి కూడా కన్వెన్స్ డీడ్ ఇస్తారు. 10 years తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ భూమి పూర్తిగా వాళ్ళకి హక్కు వచ్చే విధంగా ఇస్తారు. దట్ ఈస్ ద నార్మల్ ప్రొసీజర్ అంతే. డెఫినెట్గా అతనికి చెప్పారు కదా, ఫోటో పిచ్చి తప్ప ప్రజాహితం కానీ ప్రజల సమస్యల పట్ల ఎప్పుడూ లేదు కాబట్టి అతనికి 11 సీట్లు వచ్చినాయి. ఏదైనా నిజంగా ప్రజాహితం కోరుకునే వాళ్ళైతే రాళ్ళు బదులు 650 కోట్లు పెట్టి ఎన్నో సంస్కరణలు చేసి ఈ భూ సమస్యలు లేకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయొచ్చు. అది చేయకుండా కేవలం అతని పేరు ఉండాలని చెప్పే లక్ష్యంతో గ్రానైట్ స్టోన్, దేనికంటే గ్రానైట్ స్టోన్లు ఇంట్లో స్కూల్కు ఫ్లోరింగ్కో, లేకపోతే గ్రంథాలయం ఫ్లోరింగో, లేకపోతే గ్రామంలో పార్క్ డెవలప్మెంట్కో వాళ్ళు ఉంటే అది బాగుండేది. ఆ రాళ్ళు దేనికి ఉపయోగపడకుండా వీళ్ళు ఊరికే ఉదాహరణ 650 కోట్ల రూపాయలు స్టేట్ బడ్జెట్ని అలా విరోధించడం నిజంగా బాధాకరమైన విషయం. థ్యాంక్ యూ. టీడీపీ కార్యాలయం కూడా నందపురంలో పెట్టారు, మంగళగిరిలో. అదే దాంట్లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా క్లియర్ కట్ జీవోతో సహా మేము చూపించాం. ఏదైతే ఇరిగేషన్ పూర్వంబోకు ఉందో అది పూర్తిగా కూలగొట్టడం జరిగింది. అది ఇరిగేషన్ పూర్వంబోకు నాది కాదు, నీది కాదు, ఎవరి ఇల్లున్నా కూడా అది ఇచ్చిన యాక్చువల్ చెప్పాలంటే ఇచ్చిన అధికారులు కూడా శిక్షార్హులు సుప్రీంకోర్టు రూల్ ప్రకారం. సో అది మంగళగిరి ఇది డిఫరెంట్ ఇష్యూ. మిగతా అన్నీ కూడా డిఫరెంట్ ల్యాండ్ యూటిలైజేషన్లో ఉన్నటువంటి ఆఫీస్ ప్రాంతాలు కాబట్టి దాని మీద పూర్తిగా 32 జియోలు కూడా పూర్తిగా అన్నీ ఉన్నాయి. అవి కూడా మీకు కావాలంటే నెక్స్ట్ పెట్టి మీకు చూపిస్తాం అన్నీ కూడా క్లియర్గా. థ్యాంక్ యూ.